హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం గ్రూప్ డి 08 ఆఫ్ 2024 సంబంధించినటువంటి 10th ఆర్ ఐటీఐ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే కోర్టు కేసు ఉందో ఆ యొక్క కోర్టు కేసు సంబంధించినటువంటి హీరింగ్ అనేది ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటాలకు వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. యాక్చువల్గా క్యాట్ ఢిల్లీ ఏం చేయడం జరిగింది, సెప్టెంబర్ 1 రోజు అక్టోబర్ 30కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది కదా. సో మరి ఇప్పుడు ఈ రోజు హీరింగ్ ఎట్లా ఉంది సార్ అని మీరు కనుక అనుకున్నట్లయితే దానికి సంబంధించి ఫస్ట్ ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఆల్రెడీ మనకు సెప్టెంబర్ 1 రోజే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే 60 రోజులు క్యాట్ ఢిల్లీ చేయడం జరిగింది కాబట్టి ప్రీపోన్ చేయాలని దాని గురించి బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. మీరు కావాలంటే మన యొక్క వీడియోలో సెప్టెంబర్ 1 రోజు చేసినటువంటి వీడియోలో కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఆల్రెడీ మీకు సెప్టెంబర్ 8 రోజు ఏదైతే గ్రూప్ డి షెడ్యూల్ వచ్చిందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క గ్రూప్ డి షెడ్యూల్ రిలీజ్ అయిన రోజు కూడా నేను మీకు వీడియోలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు స్టే ఉంది కాబట్టి మనకు ఈ యొక్క టెంటేటివ్ డేట్స్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అని. సో ఇదే ప్రాసెస్ లో భాగంగానే మనం అయితే ప్రీపోన్ అయితే చేయించడం జరిగింది. సో క్యాట్ కంటే కూడా మనకు పై పొజిషన్ లో ఢిల్లీ హైకోర్టు ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఈ రోజు మనం ఢిల్లీ హైకోర్టులోనే హీరింగ్ చేయడం జరిగింది. మరి ఢిల్లీ హైకోర్టుకి ఎందుకు దాంట్లో ఏం జరిగిందని ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో 2771 ఆఫ్ 2025 ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్ గా హీరింగ్ ఎప్పుడు జరిగింది అంటే జూలై 28వ తేదీ రోజు. ఆ రోజు ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే క్యాట్ ఢిల్లీ విత్ ఇన్ 1 month లో మీరు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము ఫైనల్ ప్రొసీడింగ్స్ ఇస్తాం. ఆ తర్వాత ఈ యొక్క రిక్రూట్మెంట్ గురించి ఒక కంక్లూడ్ అయిపోతుంది, అంటే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేస్తుంది. కానీ జూలై 28వ తేదీ తర్వాత క్యాట్ ఢిల్లీలో ఆగస్టు 18కి అయింది, తర్వాత సెప్టెంబర్ 1కి అయింది. సెప్టెంబర్ 1 నుంచి 60 రోజులు అయిపోయింది. సో మనకు హైకోర్టు ఇచ్చిందేమో 1 month టైం, ఇక్కడనేమో 2 months ఎక్స్ట్రా వీళ్ళు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ గా మనం ఈ రోజైతే ఈ యొక్క హీరింగ్ అయితే మన యొక్క జడ్జి సార్ ముందరైతే ఉంచడం జరిగింది. మన యొక్క కేసు నెంబర్ 1415 ఆఫ్ 2025 ఇక్కడ డేట్ చూస్తున్నారు కదా, 18/9/2025 ఈ రోజు హీరింగ్ అయితే జరిగింది మార్నింగ్ 10 to 11 మధ్యలో. నెక్స్ట్ డేట్ అయితే ఇంకా అలాట్మెంట్ అవ్వలేదు, మీకు అలాట్మెంట్ అవ్వగానే మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఈ రోజు జరిగిన దాంట్లో మెయిన్ డేటా ఏంటిదంటే ఆల్రెడీ ఏదైతే స్టే ఉందో స్టేని కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఏదైతే ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారో ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ గురించి జడ్జి సార్ ఏమన్నారంటే ఈ యొక్క షెడ్యూల్ ఆల్రెడీ మీరు ఎందుకు రిలీజ్ చేశారని అంటే ఇది ప్రాసెస్ చేస్తున్నాము, మేమేం రిక్రూట్మెంట్ చేయట్లేదు, మీరు రిక్రూట్మెంట్ పైన కదా స్టే ఇచ్చేసింది, మేము ఎవరికి రిక్రూట్మెంట్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్రాసెస్ మాత్రమే చేసిరండి. మీరు యొక్క షెడ్యూల్ ఇచ్చారు కదా ఇది మాక్ టెస్ట్లు పెట్టుకోవడానికి అని అడిగారు. రైల్వే నుంచి సరైనటువంటి సమాధానం ఆర్వి సిన్హా నుంచి అయితే రాలేదు. తర్వాత దీని గురించి కొంత డిస్కషన్ అయిన తర్వాత వీటికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి మాకు మరికొంత సమయం కావాలి, మేము డాక్యుమెంటెడ్ ప్రూఫ్గా మీకు అయితే సబ్మిట్ చేస్తామని అయితే ఆర్వి సిన్హా అంటే మన యొక్క రైల్వే తరపున లాయర్ అయితే మాట్లాడడం జరిగింది. దాని గురించినటువంటి డేటాలో భాగంగా మరి కొన్ని రోజులు అయితే ఒక కేసు అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఈ యొక్క ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ పైన కూడా స్టే అయితే పడ్డది ఈ రోజు అయితే. సో దీనికి సంబంధించి ఇంకా ఆర్డర్ కాపీ అయితే రాలేదు, బై వోకల్ ద్వారా మాత్రం మనకైతే డేటా వచ్చింది. బై డాక్యుమెంటెడ్ ప్రూఫ్ రాగానే మీకు డైరెక్ట్ గా హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో. అండ్ అక్కడ దాంట్లో కనుక ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ టు మేక్ ఏ వీడియో దెన్ నేను ఆ యొక్క వీడియో ద్వారా కూడా మీకైతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దీనిపై స్టే పడ్డది కదా, సో మేము ప్రిపరేషన్ ఆపేయాలంటే లేదు, మీ వర్క్ మీరు చేయాలి, కోర్టు వరకు కోర్టు చేస్తుంది. మేము మీకు కోర్టులో ఏం జరుగుతుందో చెప్తాము, రిక్రూట్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్తాము, కంటెంట్ ఇస్తాము, క్లాసెస్ ఇస్తాము, ఆల్ ఇన్ వన్ మేము ఇస్తాము. మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అయి ఉండాలి, ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది మీకు అప్డేట్ ఉండాలి, దాంతోపాటు సబ్జెక్ట్ పైన కూడా మీకు గ్రిప్ ఉండాలి. సో రెండు కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఇది ఒక పక్క వినండి, తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి, వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, సో మనకు ఈ రోజు ఈ టైంకి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. సో ప్రజెంట్ ఏదైతే షెడ్యూల్ ఇచ్చిండో ఈ షెడ్యూల్ పైన కూడా స్టే అయితే ఇవ్వడం జరిగింది. మనకు డాక్యుమెంటెడ్గా అయితే ఇంకా అప్లోడ్ అయితే అవ్వలేదు. సో ఇది మన యొక్క ఢిల్లీ హైకోర్టు సంబంధించినటువంటి డేటాలో కన్నా తీసుకుంటే సో చెక్ చేసి ఇక్కడ చూడండి ఆర్డర్ కాపీ దాంట్లో తీసుకున్నట్లయితే నో డేటా అవైలబుల్ ఇన్ దిస్ టేబుల్. సో మనకి ఇంకా ఇక డేటా అయితే రాలేదు. సో ఆర్డర్ కాపీ రాగానే మీకు ఇమ్మీడియట్గా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అటాచ్ చేసేస్తా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ అన్ని మీకు అయితే అటాచ్ చేసేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మొత్తం కూడా ఢిల్లీ హైకోర్టుగా షిఫ్ట్ అయిపోయింది. మరి క్యాట్లో నడుస్తుంది అంటే క్యాట్లో కూడా నడుస్తుంది, క్యాట్లో కూడా ప్రీపోన్ చేయించడానికి ట్రై చేస్తున్నాం, ఆ వర్క్ కూడా అవుతుంది. అది అవ్వగానే మనకైతే ముందరికైతే మన యొక్క డేటా అయితే రావడం జరుగుతుంది. వన్స్ కంక్లూడ్ అయిపోయిన తర్వాత మనకు 10th ఐటీఐ వాటి గురించినటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ మన యొక్క ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇచ్చినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ పైన కూడా స్టే అయితే విధించడం జరిగింది. సో ఆ యొక్క స్టే నెక్స్ట్ ఇయర్కి తీసేస్తారా ఉంచుతారా అనేది రైల్వే ఇచ్చినటువంటి కౌంటర్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కన్సిడర్ చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ కూడా ఆపకండి, మీ యొక్క స్పీడ్ని అయితే ఎక్కడ కూడా తగ్గియకండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ పార్ట్ 4 వస్తుంది. మీ యొక్క ప్రిపరేషన్ ఆపేది లేదు, నేను మీ కంటెంట్ ఇస్తూనే ఉంటా, మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి. స్టే ట్యూన్ టు అవర్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.